సిటీకి చేరువలోని చేవెళ్ల హైవేపై ఆర్గానో సంస్థ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులు తీర్చిదిద్దింది. వీటిని ప్రాజెక్టులు అనడం కంటే ప్రకృతి నిలయాలు అనడం కరెక్ట్. ప్రతి ఎకో హ్యాబిటెట్ వైవిధ్యంగా ఉండి మన లైఫ్లో మిస్ అయిన జాయ్ని ఫుల్ఫిల్ చేసేలా ఉంటాయి. హలో సార్, హాయ్. హలో అండి. మనం ఎందుకు మాట్లాడుకున్నా కూడా ఒక కనెక్టివిటీ అనేది ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు? లేదా కనెక్టివిటీ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అండ్ ఫర్దర్గా కూడా ఆంధ్ర తెలంగాణలో కనెక్టివిటీ అనేది చాలా గ్రేట్గా ఉండబోతోంది అని వింటున్నాము. వాట్ యు సే అబౌట్ దట్? Very good question. I think this brings to the crux of it also. So we have laid out our vision for little longer. I mean, it's more like ఒక 10-15 ఏళ్ళలో ఆర్గానో ఏం చేయబోతుంది విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ డెవలప్మెంట్ దట్ మైట్ హ్యాపెన్ అనే ఉద్దేశంతో వీ హ్యావ్ సమ్ clarity. So when we started this side, it just happened that we started in Aziz Nagar. Now we second, third, fourth, right now we are doing almost 9 projects in Chevelite region itself. And there are another 4 more projects which are in pipeline, which are at different types. Okay. And I am able to see that in another 5 years max, we may be around 30 projects work in Chevella region lo chestam. Now what is Chevella for us? For us Chevella is like, it's a region which is going to come up. ఆ రీజన్ మొత్తాన్ని ఆర్గానిఫికేషన్ చేసేసాం అనుకోండి, మొత్తం ఒక డైరెక్షన్ వచ్చేస్తుందిగా. ఆ రీజన్కి ఒక కొత్త కళ రావచ్చుగా. రియల్ ఎస్టేట్ టిపికల్ మార్కెట్లో మీకు ఏమంటారు? ఫస్ట్ 3 BHK 4 BHK స్పేషియస్, రైట్? దిస్ ఈజ్ మై స్పెక్ అండ్ దీస్ ఆర్ ద ఎమ్యూనిటీస్ దట్ ఐ హ్యావ్ అండ్ దిస్ ఇస్ ద లొకేషన్ వెరీ క్లోజ్ టు దిస్ మాల్స్. దిస్ ఇస్ వాట్ వీ విల్ టెల్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొత్త యూఎస్పీ ఏం చెప్తున్నాము? ఇది గ్రీన్ రేటెడ్. సో ఇప్పుడు గ్రీన్ రేటెడ్ని నిజంగా కస్టమర్ ఎంత సీరియస్గా తీసుకుంటారు? మీరు తీసుకుంటారా నిజంగా గ్రీన్ రేటెడ్? 4 కోట్లు నార్మల్, గ్రీన్ రేటింగ్ అయితే 1 crore ఎక్కువైందండి. మీరు ఏమంటారు? గ్రీన్ రేటింగ్ ఏదో వినడానికి బాగానే ఉంది కానీ అది లేకుండా చెప్పండి ఎంత అంటారు జనరల్, రైట్? బికాస్ గ్రీన్ అనేది మాస్కి అదంత ప్రయారిటీ కాదు. ఇప్పుడు కోవిడ్ వచ్చే వరకు మీకు భయం రాలే, అది వచ్చింది మనిషి చచ్చిపోతున్నారు అంటే అరే చచ్చిపోతామనే భయం వచ్చే తప్ప గ్లోబల్ వార్మింగ్ నాకు ఎందుకు ఇంపార్టెంట్, బయోడైవర్సిటీ నాకు ఎందుకు ఇంపార్టెంట్ జనరలీ, ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడింగ్ ఎనీబడి. హ్యూమన్ ప్రయారిటీ అట్లాగే ఉంటుంది. మా థీసిస్ ఈస్ గ్రీన్ లివింగ్ షుడ్ బి డిఫాల్ట్. ఇది డిఫాల్టే కానీ యాడ్ ఆన్ ఉండకూడదు. ఇది డిఫాల్ట్ ఉండాలంటే ఎట్లా ఉండాలి? మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి అది వచ్చేయాలి. మీరు అలా బతికేస్తూ ఉంటే సో యూ విల్ లివ్ ఆటోమేటిక్లీ హెల్దీ, కరెక్ట్? సో ఐ షుడ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ, నాట్ యాడ్ ఆన్. సో అంటే ఏం చేయాలి? మోర్ ల్యాండ్ యూ నీడ్ టు హ్యావ్ సో దట్ యూ కెన్ హ్యావ్ మోర్ ట్రీస్. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ట్రీస్ యూ విల్ హ్యావ్ ఎంగేజ్మెంట్ విత్ బర్డ్స్, right? There should be some water systems, some streams, some ponds, right? Where there is a ecosystem. Like ఆ నీళ్లు తాగడానికి ఎక్కడి నుంచో దూరంగా ఏవో పక్షులు రావచ్చు, అందులో ఏవో చేపలు పెరుగుతుంటాయి, లేకపోతే చిన్న చిన్న జీవాలన్నీ పెరుగుతాయి, వాటిని తినడానికి ఇంకోటి ఏదో వస్తుంది. సో దట్ ఎకోసిస్టమ్ స్లోలీ ఎవాల్వ్ అవుతుంది, కరెక్ట్? అన్ని చెట్లు ఉంటే కానీ నాకు అంత బ్యూటిఫుల్ పొల్యూషన్ లేకుండా ఉన్న ఎయిర్ నాకు రాదు. అండ్ ఈ కమ్యూనిటీకి ఉండాలంటే నాకు ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ల్యాండ్ ఎక్కువ ఉండాలి, అంటే డెన్సిటీ తక్కువ ఉండాలి. సో ఆబ్వియస్లీ నేను అక్కడికి వెళ్ళాలి.